హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈ బోర్డు చూడండి, డస్ట్గా ఉంది. అట్లాగే ఈ బోర్డు కూడా చూడండి ఎంత డస్ట్గా ఉందో. చూడండి ఈ బోర్డు కూడా చూడండి ఎలా దుమ్ముగా ఉందో. ఇగో చూడండి, ఈ నల్లగా చుక్కలన్నీ దోమ రెట్టాలండి. ఇవి ఈగలు, ఈ దోమలు అండి. చూడండి నేను చూపిస్తా. క్లీనింగ్ మెయిన్ ఆపేసేయాలండి. పొరపాటున మెయిన్ ఆపేయకుండా క్లీనింగ్ చేయబాకండి, చెప్తున్నానండి. మెయిన్ ఆపేసి క్లీనింగ్ చేయండి, సాహసం మాత్రం చేయబాకండి. కరెంటుతో పని. బ్రష్ పెట్టి ఇలా క్లీనింగ్ చేయాలండి. నెక్స్ట్ ఫస్ట్ కిచెన్లో బోర్డు నుంచి మొదలు పెడతానండి. బూజు ఉంటుంది కదండి, బూజు ఉంటే ఇలా బ్రష్ పెట్టి ఈ బ్రష్లు ఇంటికి పెయింట్ వేసిన బ్రష్లు అండి. చెప్తున్నా చూడండి, మెయిన్ ఆపేసేసి క్లీన్ చేయండి, కరెంటుతో పని. ఇందాక మిక్సీ వీడియో పెట్టానండి, సాయంత్రం అప్లోడ్ చేస్తాను. నా దాంట్లో డేటా అయిపోయిందండి, 1 GB అనండి. డేటా అయిపోయిందని చెప్పేసి డేటా ఉన్నంతసేపు అన్నా అప్లోడ్ అవ్వదండి. డేటా అయిపోయింది, కనీసం సగం కూడా అప్లోడ్ అవ్వదు. అందుకంటే సాయంత్రం మా వారు వచ్చిన తర్వాత వైఫై కనెక్షన్ ఇచ్చేసి అప్పుడు సాయంత్రం మిక్సీ వీడియో అప్లోడ్ చేస్తానండి. వీడియో తీసాను ఆల్రెడీ. ఇగో చూడండి, ఇలా ముంచేసేయాలండి వంట సోడాలో. చెప్తున్నానండి, సాహసం చేయొద్దు. మీటర్ ఆపేసేసి మీరు క్లీనింగ్ చేసుకోండి. నాకు కరెంట్ బోర్డు దగ్గర కొన్ని ట్రిక్కులు తెలుసండి, అందుకని మెయిన్ ఆపేయకోకుండా చేస్తున్నానండి. ఇక చూడండి అయిపోయింది క్లీను. చూడండి కొత్త బోర్డుల్లే క్లీనింగ్ అయిపోయింది. ఇంకో బోర్డు దగ్గరికి వెళ్దాం. ఈ బోర్డు మరీనండి రెట్టలు, దోమ రెట్టలు, ఈగల రెట్టలు బోల్డ్ అన్నీ ఉన్నాయండి. రోతగా ఉంది. చెప్తున్నానండి, మీటర్ ఆపేసేసి క్లీనింగ్ చేయండి. మెయిన్ ఆపకోకుండా మాత్రం క్లీనింగ్ చేయబాకండి మీరు. కరెంటుతో పని. నాకు కరెంటు పని కొంత వచ్చండి. ప్లగ్గులు బిగిస్తాను, ఫ్యాన్ కూడా వచ్చండి, ఏమైనా రిపేర్ వస్తే చేయడం. చిన్న వస్తాయండి కరెంటు పనులు. చూడండి ఇందాక బోర్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి. వేలుతో అలా వంట సోడా ముంచానండి, తుడిచానండి, అయిపోయిందండి. చూడండి తెల్లగా మెలమెల మెరిసిపోతుంది. ఇదేమో పెళ్లి శుభలేఖ మీద వినాయకుడి బొమ్మ ఉంటే మా పిల్లలు ఇలా అతికిచ్చారండి. చూడండి మీరే ఎంత తెల్లగా వచ్చేసిందో బోర్డు. మెయిన్ ఆపేసి చేయండి. ఇదిగోండి ఈ మిక్సీ వీడియో క్లీనింగ్ పెట్టానండి, సాయంత్రం అప్లోడ్ చేస్తాను. డేటా సరిపోదు,
ఇగోండి ఈ బోర్డు కూడా చూద్దాం. క్లీన్ ఇదే అంత లేదండి. కిచెన్లో బోర్డు క్లీన్గానే ఉందండి. చూడండి కొత్త మిక్సీ అలా మెరిసిపోతుంది. మళ్ళీ ఇలా వేలు పెట్టి ఇంకో బోర్డు క్లీన్ చేద్దామండి ఈ కూతి సోడాతో. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. మా తోడుకోళ్ళు బయట తీసుకున్న వద్ద దుమ్ము పట్టి మరకలు అవుతుంది కదా అండి, అవ్వదండి. వైట్ క్లాత్ తీసుకొని వంట సోడా వేసేస్తే క్లీన్ అయిపోయిద్దండి. నేను వంట సోడాతో క్లీన్ చేస్తా అండి. కుంకుమ కలర్ కూడా పోయిద్దండి. ఇగో చూడండి క్లీన్ అయిపోయిద్దండి ఈ పెన్ను గీత. ఇగోండి మీకు ప్లీజ్ చెప్తున్నానండి, మెయిన్ ఆపేసేసి అప్పుడు క్లీనింగ్ మొదలు పెట్టండి. మెయిన్ ఆపుకోకుండా పెట్టబాకండి క్లీనింగు. చూడండి కొత్త క్లీన్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఏలు ముంచుతున్నానండి. ఇంతేనండి. దుమ్ము ఉందండి కొంచెం. ఒడ్డు గోతాలు ఉన్నాయండి ఈ గదిలో, అందుకని మదుగు ఉండేసరికి డస్ట్ ఎక్కువ ఉంది. మెయిన్ ఆపేసేసి క్లీనింగ్ చేయండి ప్లీజ్ అండి. ఇట్లా డైరెక్ట్గా క్లీనింగ్ చేయబాకండి. నాకు నిన్న సిస్టమ్ కాడ షాక్ కొట్టిందండి. మొన్న ఫోన్ ఛార్జింగ్ పెడదామని చెప్పేసి సిస్టమ్ది మానిటర్ ప్లగ్ తీసేసి కింద పెట్టానండి. ఆ ప్లగ్ నా చేతికి తగిలిందండి. ఒక్కసారిగా జుమ్మున అనిందండి. చాలా జాగ్రత్త చేసుకోవాలండి కరెంటుతో పని. ఇగో చూడండి అయిపోయిందండి క్లీనింగ్. ఇగో చూడండి క్లీనింగ్ అయిపోయింది. ఇదిగోండి ఇది ఇలా స్విచ్ ఆఫ్ వేసేసి ఇలా తీసేసి ఇలా పెట్టానండి. ఇది నా చేతి టచ్ అయింది. ఒక్కసారి జుమ్మునని కొట్టేసిందండి. గుండె కాసేపు టకటకటక స్పీడ్ కొట్టేసేసింది. ఇది ఇలా షాక్ కొట్టిందండి నాకు. ఈ మానిటర్లో పరికరాలు పాడైపోతే బాగు చేయించి ఇంటి దగ్గర చేసుకుంటా అండి. రేత్రి 12 దాకా మళ్ళీ తెల్లారగట్ట 4 లేచి చేసుకుంటారు మా వారు. సరేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం.